సో ఇప్పుడు మనం 4-బిట్ సింక్రనస్ కౌంటర్ నేర్చుకుందాం. దీనికి 4 ఫ్లిప్ ఫ్లాప్స్ అవసరం అవుతాయి. 4-బిట్ అన్నాను కాబట్టి. ఇది ఒకటి JA KA QA అండ్ క్లాక్. నెక్స్ట్ JB KB QB. నెక్స్ట్ JC KC QC. నెక్స్ట్ JD KD QD. ఓకే, సో ఇదొక క్లాక్, ఇదొక క్లాక్, ఇదొక క్లాక్. సో అన్ని క్లాక్లు కామన్గా కనెక్ట్ చేసేయాలి. అన్ని క్లాక్లు కామన్గా కనెక్ట్ చేసేస్తే కామన్ క్లాక్ ఇచ్చేయాలి. ఇంతకుముందు QA క్లాక్కి QB క్లాక్కి QC క్లాక్ అలా డ్రైవ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అన్ని క్లాక్లు కామన్గా కనెక్ట్ చేసేస్తాం. కనెక్ట్ చేసేసి JA KA 1 పెడతాం. సో QA అనేది JB KBని డ్రైవ్ చేయాలి. సో ఈ ఫ్లిప్ ఫ్లాప్ దీన్ని డ్రైవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇదే ఫ్లిప్ ఫ్లాప్ QB ఈ రెండింటిని అండర్గేట్ కనెక్ట్ చేసి ఈ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ JCని కనెక్ట్ చేయాలి. JCని డ్రైవ్ చేయాలి. అంటే ఇది దీన్ని డ్రైవ్ చేస్తుంది, ఈ రెండు కలిపి దీన్ని డ్రైవ్ చేస్తాయి. అలాగే ఇది ఈ మూడిట్లని కలిపి డ్రైవ్ చేస్తుంది. ఇది దీనికి అంటే QA QB బోత్ 1 అయితే ఇది అవుట్పుట్ 1 అయితే అప్పుడు ఇది డ్రైవ్ చేస్తుంది. అలాగే QC అండ్ QA QB అంటే ఇక్కడ ఇది QA కదా, ఇది QB కదా, ఇక్కడ అవుట్పుట్ ఏంటి QA ఇంటూ QB కదా. ఇప్పుడు ఇది QA QB రెండు 1 అయ్యి ఇది దీన్ని డ్రైవ్ చేస్తుంది. అంటే QA QB బోత్ 1 అయితే అప్పుడు ఇక్కడ QC 1 అవుతుంది కదా. సో QC ఇప్పుడు ఇక్కడ QC వచ్చింది, ఇక్కడ QA QB వచ్చినాయి. అప్పుడు అవుట్పుట్ ఏంటి QA ఇంటూ QB ఇంటూ QC అయినట్టు. ఈ మూడు దీన్ని డ్రైవ్ చేస్తాయి. సో అప్పుడు QD వస్తుంది. అంటే QA QB డ్రైవ్ చేస్తే QC వస్తుంది, QA QB QC డ్రైవ్ చేస్తే QD వస్తుంది. అర్థమైందా? సో QA అండ్ QB బోత్ 1 అయితే QC ఈజ్ 1. సిమిలర్లీ QA QB QC ఆర్ 1 అయితే QD ఈజ్ 1. ఇదే లాజిక్, అంతకుమించి ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు కౌంట్ చూద్దాం. QD QC QB QA ఇనీషియల్గా అన్ని జీరోలు ఉంటాయి. 0 to 1 ట్రాన్సాక్షన్ చేస్తే రిమైనింగ్ 0, 1 to 0 ట్రాన్సాక్షన్ చేస్తే 0 1 కింద మారితే, వెన్ ఎవర్ 0 to 1 కింద మారితే రిమైనింగ్ మారో. మళ్ళీ 0 to 1 మారితే 0 to 1 వస్తే రిమైనింగ్ మారో 0 0 1. మళ్ళీ 1 to 0 చేంజ్ అయితే 1 0 కింద మారుతుంది, 0 1 కింద మారుతుంది. 0 1 ఎప్పుడైతే ఫేస్ అయిందో నెక్స్ట్ స్టేట్ మారదు. నెక్స్ట్ 0 to 1 మారినప్పుడు 0 1 0 సేమ్ అలాగే దిగిపోద్ది, మారదు. మళ్ళీ 1 to 0 మారితే 0 1 కింద మారుతుంది. సో 0 1 కింద మారుతుంది, 0 1 కింద మారుతుంది, 1 0 కింద మారుతుంది, 0 1 కింద మారుతుంది. సో 1 to 0 ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు 0 1 కింద మారుతుంది. వెన్ యూ ఫేస్ 0 1 నెక్స్ట్ రిమైనింగ్ స్టేట్స్ కామన్. మళ్ళీ 0 1 వచ్చినప్పుడు సేమ్ స్టేట్స్ మిగతావి. మళ్ళీ 1 to 0 వచ్చినప్పుడు 1 0 కింద మారుతుంది, 1 0 కింద మారుతుంది, 0 1 కింద మారుతుంది, 8 వచ్చింది. నెక్స్ట్ 0 to 1 వచ్చినప్పుడు సేమ్ 1 0 0 యాజ్ ఇట్ ఈస్గా దింపాడు. మళ్ళీ 1 to 0 వచ్చినప్పుడు 0 1 కింద మారుతుంది. 0 1 ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ 1 0 సేమ్ దింపాడు. ఓకే, మళ్ళీ 0 to 1 అయితే మళ్ళీ 1 0 1. మళ్ళీ 1 to 0 అయితే 1 0 కింద మారుతుంది, 0 1 కింద మారుతుంది, సేమ్ మళ్ళీ. ఓకే, 1 1 0 0 అంటే నెక్స్ట్ మళ్ళీ 0 1 కింద మారితే సేమ్ 1 1 0. మళ్ళీ 1 0 కింద మారితే 0 1 కింద మారుతుంది, 0 1 ఎప్పుడైతే మారిందో 1 1 సేమ్. మళ్ళీ 0 1 కింద మారుతుంది, సేమ్. ఓకే, సో ఇట్లాగా మీరు కౌంట్ అబ్జర్వ్ చేస్తే ఇది 0, ఇది 1 0 0 1 అంటే 1, ఇది 2, ఇది 3, ఇది 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో BCD కౌంట్ తీసుకుంటే కనుక కౌంట్ 0 to 15 అంటే 16 పల్సెస్ కౌంట్ వచ్చేసింది కదా, 16 కౌంట్ వచ్చేసింది. సో ఇలాగా మనకి తీసుకోవాలి. టైమింగ్ డయాగ్రామ్ వెరీ సింపుల్. టైమింగ్ డయాగ్రామ్ గీసేటప్పుడు ఫస్ట్ క్లాక్ పల్స్ తీసుకుంటాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 సంథింగ్ అలా తీసుకున్నాం. సో ఇది క్లాక్ పల్స్, నెగిటివ్ టు నెగిటివ్. సో ఇది క్లాక్. నెక్స్ట్ ఈ పల్స్ QA QB 0 QC 0 QD 0. ఓకే, ఇక్కడ నుంచి కౌంట్ ఇలా తీసుకుందాం. ఓకే, సో QD 0, ఇది 0, ఇది 0, ఇది 4 జీరోలు. QC 0 QB 0, ఇది మాత్రం 1. సో 0 0 1. నెక్స్ట్ ఇది 0 1 0 0 0. సో 0 0 1 0.
నెక్స్ట్ 0 0 1 1 ఓకే. సో 0 0 1 1 అంటే 3. నెక్స్ట్ ఇది 1 0 0 0 ఇది 4. నెక్స్ట్ 5 0 1 0 1 5 0 1 0 1 5. నెక్స్ట్ 0 1 1 ఇది 1 1 0 6. నెక్స్ట్ 7 ఇవ్వాలి కదా. నెక్స్ట్ 7 ఇవ్వాలంటే ఇది 1 ఇది 1 ఇది మళ్ళీ 1 7 0 1 1 1 7. తర్వాత 8 రావాలంటే ఇది 1 ఇది 0 ఇది 0 ఇది 0 8. తర్వాత 9 రావాలి. ఇది 1 0 0 ఇది 1 9 1 0 0 1 9. నెక్స్ట్ 10 1 0 ఇది 1 ఇది 0 1 0 1 0 10. 11 1 0 10 కదా. 1 0 1 0 అంటే 10. 11 రావాలి. 1 0 0 ఇది 1 11. నెక్స్ట్ 12 1 12. సో 8 + 4 12. నెక్స్ట్ 13 8 + 4 12 0 1 13. నెక్స్ట్ ఏంటి ఇలా పోలితే 8 + 4 12 12 + 13. నెక్స్ట్ 14 1 1. నెక్స్ట్ ఇది 1. సో 8 + 4 12 + 2 4. నెక్స్ట్ ఇది 0 14. నెక్స్ట్ 15 0 0 0 1 అన్నీ 1లే. సో అప్పుడు 15 అయిపోయింది. సో ఇట్లాగా కౌంట్ ఇది 0 కౌంట్ 1 2 కౌంట్ 3 కౌంట్ 4 కౌంట్ 5 కౌంట్ 6 కౌంట్ 7 కౌంట్ 8 కౌంట్ 9 కౌంట్ 10 కౌంట్ 11 12 13 14 15. సో 0 to 15 16 కౌంట్ అయిపోయింది టైమింగ్ డయాగ్రామ్. ఓకే. సో ఈ విధంగా టైమింగ్ డయాగ్రామ్ను కూడా మీరు గీయచ్చు. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే QA QBని డ్రైవ్ చేస్తుంది. QA QB QCని డ్రైవ్ చేస్తాయి త్రూ AND గేట్. QA QB QC త్రూ AND గేట్ ద్వారా QDని డ్రైవ్ చేస్తుంది. సో QA QB 1 అయిందంటే ఇది 1 అవుతుంది. ఇది 1 అయితే QCని JCKCని డ్రైవ్ చేస్తుంది. JCKCని డ్రైవ్ చేస్తుంది. అప్పుడు QA QB QC 1 అయింది కదా. QC కూడా 1 అయింది కదా. అప్పుడు ఈ వచ్చిన అవుట్పుట్ JDKDని డ్రైవ్ చేస్తుంది. ఓకే. పొరపాటున ఇక్కడ రాయడం KD కనెక్ట్ చేయడం మర్చిపోయాను. JCKCలు 1 అయితేనే అవుట్పుట్ రన్ అవుతుంది. సో ఇది గమనించండి. సో ఇది ఫైనల్గా జరిగేది. సో ఇక్కడ QA వస్తుంది, QB వస్తుంది, QB ఒకటి వస్తుంది, QC ఒకటి వస్తుంది, నెక్స్ట్ QD ఒకటి వస్తుంది. సో ఇలా 4 అవుట్పుట్లు తీసుకోండి. సో ఇది 4-bit సింక్రనస్ కౌంటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.